అమరావతిలో మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. గుంటూరు జిల్లా దొండపాడులో 12,000 కోట్లతో నిర్మించే బీఆర్ఎస్ మెడిసిటీకి శంకుస్థాపన చేశారు. ఇందులో వైద్య విశ్వవిద్యాలయం, క్వాంటమ్ డేటా సెంటర్, 1000 పడకల ఆసుపత్రి, వైద్య పరికరాల తయారీ కేంద్రం, అమరావతి ఐబీ స్కూల్, నాలెడ్జ్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. 2019 నుంచి ఈ ప్రాజెక్టులన్నీ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యాధునిక అంతర్జాతీయ వసతులతో నిర్మించనున్న బీఆర్ శెట్టి మెడిసిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, బీఆర్ శెట్టి గ్రూప్ అధినేత బీఆర్ శెట్టి అంకురార్పణ చేశారు. తుళ్లూరు మండలం దొండపాడు వద్ద 100 ఎకరాల్లో నిర్మించనున్న మెడిసిటీలో వైద్య విశ్వవిద్యాలయం, క్వాంటమ్ డేటా సెంటర్, 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య పరికరాల తయారీ కేంద్రం, అమరావతి ఐబీ స్కూల్, నాలెడ్జ్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 12,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులను నిర్మించేందుకు అబుదాబీకి చెందిన బీఆర్ శెట్టి గ్రూప్ ముందుకొచ్చింది. బీఆర్ఎస్ మెడిసిటీతో పాటు మంగళగిరి వద్ద ఏర్పాటవుతున్న ఎయిమ్స్, ఇండో యూకే హెల్త్ కేర్ కేంద్రంతో అమరావతిని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ నెల 16 నుంచి ఇండో యూకే హెల్త్ సెంటర్ కు కూడా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. హెల్త్ టూరిజానికి తోడ్పాటునిచ్చేందుకు అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు. అమరావతి నిర్మాణం కంటే ముందే 3 ప్రతిష్టాత్మక వైద్య కళాశాలలు ఇక్కడికి వస్తాయని వెల్లడించారు. 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో బీఆర్ శెట్టి గ్రూప్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారంటే అది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఈ రోజు వాళ్ళు చేసే ప్రాజెక్టుల మీద చూస్తే ఇది పూర్తయితే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ హెల్త్ కేర్ వస్తుంది, టూరిజంలో పెట్టుబడులు పెడతారు, హాస్పిటాలిటీ హోటల్ వస్తుంది. అదే మరిగా ఈ రోజు మీరు చూస్తే కన్వెన్షన్ సెంటర్ లాంటివి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. 10 ప్రాజెక్టులకు నాంది పలుకుతున్నారు. అంటే ఈ రోజు శెట్టి గారు వస్తున్నారంటే ఒక్కరే రాలేదు. దుబాయ్ లో రాబోయే రోజుల్లో గల్ఫ్ కంట్రీస్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. రాజధాని రైతుల కారణంగానే ఈ ప్రాంతంలో మరో చరిత్ర లిఖితమవుతోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కొత్త రాజధానిలో ఒకచోట నుంచి మరో చోటకు ప్రయాణించే సమయం కేవలం 15 నిమిషాలు మాత్రమే పట్టేలా ప్రణాళికలు చేశామన్నారు. రైతులకు ఇచ్చిన భూముల్లో 13,000 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించి వాటికి విలువ పెరిగేలా చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి నగరాలకు దీటుగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, హైదరాబాద్ కంటే, బెంగళూరు కంటే, చెన్నై కంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఆధునిక నగరం టాప్ 5 సిటీస్ లో మన అమరావతి ఉంటుంది. పూర్వ వైభవం వస్తుంది, దీంట్లో అనుమానం లేదు. నేను ఒకటి ఆలోచించాను, మొదటి రోజు నా ప్రయాణం బస్సు, అదే నా బస, అదే నా ఆఫీసు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ట్రాన్సిట్ సెక్రటరియట్కి వచ్చాం. మీరేం చూశారు? ట్రాన్సిట్ సెక్రటరియట్ చూసిన తర్వాత అందరూ అంటున్నారు బ్రహ్మాండమైన సిటీ ఆఫీస్ వచ్చిందని. ట్రాన్సిట్ సెక్రటరియట్ అటుంటే రేపు అడ్మినిస్ట్రేటివ్ సిటీ ఏ విధంగా ఉంటుందో మీరందరూ ఊహించాల్సిన అవసరం ఉంది. నేను ఈ సిటీని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం. ఒక హెల్త్ సిటీగా ప్రపంచానికే కేంద్రంగా తయారు చేయాలనుకుంటున్నాం. మీరు ఊహించిన విధంగా 13 మెడికల్ కాలేజీలు ప్రారంభంలోనే అమరావతికి వస్తున్నాయంటే ఇంకా మీరు ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి ఒక మెడికల్ హబ్ గా తయారవుతుంది. ప్రధాని మోదీ సూచనలతోనే అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నానని బీఆర్ శెట్టి గ్రూప్ చైర్మన్ బీఆర్ శెట్టి స్పష్టం చేశారు. తాను లాభాలు ఆర్జించి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం లేదని, కేవలం అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే ఇక్కడకు వచ్చామన్నారు. especially farmers and also needy people, and also 6,000 job creation. We will invest around 6,500 crores and another 6,500 second stage. I have allocated $2 billion only for Amaravati. Chandrababu Naidu is IT like this. He doesn't compromise simple thing. He wants top things. His name is internationally very popular. So many states are inviting, but I am going stand by stand, priority wise. But this is the state first time. మెడిసిటీ శంకుస్థాపన తర్వాత బీఆర్ఎస్ గ్రూప్ చైర్మన్ బీఆర్ శెట్టితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన, భవన నిర్మాణ నమూనాలను తిలకించారు.